నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. బ్యాంకర్లు రైతుల వివరాలు ప్రభుత్వానికి అందించి రుణమాఫీకి సహకరించాలి. మంత్రి పత్తిపాటి పుల్లారావు. నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు ఐఏఎస్. ఏసీ కళాశాలలో పరిశోధనా రంగ విద్యార్థుల కోసం జాతీయ స్థాయి వర్క్షాప్. ప్రిన్సిపాల్ డాక్టర్ ముత్యం. రుణమాఫీ అమలులో బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. నేడు జడ్పీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన రుణమాఫీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు రైతుల వివరాలను అందజేయడంలో జాప్యం చేస్తున్నారని, రెండో విడత రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలు త్వరితగతిన అందజేయాలన్నారు. బ్యాంకర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. నేడు స్థానిక జిల్లా పరిషత్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు కలెక్టర్ కాంతిలాల్ దండే, జడ్పీ చైర్పర్సన్ జానీమున్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలను చర్చించారు. ముఖ్యంగా రుణమాఫీ అమల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, బ్యాంకర్ల నిర్లక్ష్య ధోరణి వలన రైతుల వివరాలు సరిగా అందడం లేదని బ్యాంకర్లతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు 12 లక్షలు అయింది. కావటం లేదంటే ఇట్లాంటి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి కనుక ఇవన్నీ బ్యాంకర్స్, అగ్రికల్చరల్ తహసీల్దార్లు కూర్చొని ఇవి సార్ట్అవుట్ చేయాలి. చేయకపోతే ఇవి ఈ నంబరు స్లోగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 24వ తారీఖు వరకు డేట్ పెంచాం. ఎన్ని రోజులు పెంచినా అప్లోడ్ అయిన వాళ్ళకి డిలే అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలిజిబుల్ ఉన్నటువంటి అందరికీ ఈ లోన్ రిడెంప్షన్ అవైల్ చేసుకోవాలి. అంటే బ్యాంకర్ కోఆపరేట్ చేయాలి, తహసీల్దార్ అండ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ కావాలి. ఇటీవల ముఖ్యమంత్రి గారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అప్లోడ్ చేయమన్నారు. సిస్టమ్ కూడా ఈ మూడే మెయిన్గా తీసుకొని అప్లోడ్ చేయమన్నారు. ఏదైనా టెక్నికల్ ఉంటే మీ బ్యాంకర్స్ మీరు కన్విన్స్ చేసి చెప్పండి, కోఆపరేట్ చేయమనండి. నేను ఇప్పుడు ప్రకాశం జిల్లా వెళ్ళాను. కొన్ని బ్యాంకుల్లో నాన్ కోఆపరేటివ్గా ఉన్నారు. నాన్ కోఆపరేటివ్ అంటే రైతులు పోతే ఇరెస్పాన్సిబుల్ ఆన్సర్ చెప్తున్నారు. అంటే ఇవన్నీ బ్యాంకర్స్ సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిస్గా ఉంది. ఎక్కడైతే కోఆపరేటివ్ బ్యాంక్ కానీ నేషనల్ బ్యాంక్స్లో కానీ ఫేక్ పాస్బుక్ మీద ఎలిగేషన్ వచ్చినా, ఎక్కడైతే ఆధార్ కార్డు కూడా ఫేక్ వచ్చింది మన జిల్లాలో ఎక్కడా లేదు. స్టేట్లో మన జిల్లాలో సుమారు 9,000 ఆధార్ కార్డులు కూడా 2-3 ఒకే ఫోటోకి 2-3 కార్డులు వచ్చాయి. దానికి కారణం ఏం చెప్తున్నారు? ఒకసారి తీస్తే రాలేదని రెండోసారి తీశాడు. అది వచ్చింది, ఇది వచ్చింది, 2 నంబర్లు వచ్చినాయి. ఇది ఇప్పుడు రైతు రుణమాఫీకి పోయేటప్పటికి అవి అప్లోడ్ కావటం. ఇది ఈ విధమైనటువంటి వాటికి ఉన్నాయి. ఇటు పట్ల మేము మీ సేవ వాళ్ళని తొలగించడమే కాదు, క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేయమని ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. నగర కమిషనర్ గా ఐఏఎస్ ను నియమించాలని నగరవాసులు ఎప్పటి నుండో కోరుతూ ఉన్నప్పటికీ బాలాజీ నాయక్ తర్వాత ఇంతవరకు కమిషనర్ గా ఐఏఎస్ లు నియమితులు అవ్వలేదు. అయితే తాజాగా ప్రభుత్వం కమిషనర్ గా ఐఏఎస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు నూతన కమిషనర్ గా కన్నబాబు ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీఎంసీని అభివృద్ధి పరిచేందుకు క్రింది అధికారుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. టీం సహకారంతో పూర్తిగా ఎంతవరకు మనం ఈ యొక్క జిఎంసీని ప్రగతి బాటలో ప్రయాణం చేసేటట్టు చేయాలో అంతవరకు చేయడం జరుగుతుంది. సో బేసికలీ ఐ విల్ గివ్ మై బెస్ట్.
ఏదైనా స్పెసిఫిక్గా ఇష్యూస్ వారిగా చెప్పాలంటే కనుక దాని మీద కొద్దిగా రివ్యూస్ పెట్టుకుని ఫీల్డ్ విజిట్ చేస్తేనే కానీ చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈరోజు అది చేస్తే ఇది చేస్తా అనుకుండా బేసికల్గా ఫీల్డ్ విజిట్ చేసి తర్వాత రివ్యూ చేసిన తర్వాత ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ఫర్ దాట్ మేబీ ఒక 1 వీక్ టైం అది కావాల్సి వస్తుంది. తర్వాత ఏమైనా ప్రయారిటైజేషన్ చేసుకుంటే కనుక అది అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో జిఎంసీకి మంచి పేరు వచ్చేటట్టుగా పనిచేస్తామని తెలియపరచుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ల్యాండ్ పూలింగ్ సంబంధించి చెప్పారు. సో దానికోసం ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా వారు రమ్మని చెప్పారు. తుళ్ళూరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా తుళ్ళూరు వెళ్ళడం జరుగుతుంది. సో దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కాదు. డెఫినెట్గా రెండు కూడా చూడడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీదే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. బేసికలీ సమ్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ విచ్ కెన్ బి రిజాల్వ్డ్. అది పరిష్కారం చేయగలిగినటువంటివే. కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే కనుక అది టెక్నికల్ అంటే ఫింగర్ ప్రింట్స్ ప్రాబ్లం వలన వస్తుందా, లేకపోతే ఆధార్ లేకపోవడం వలన, లేకపోతే ఇతరత్ర టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వలన అనేటువంటిది చూడడం జరుగుతుంది. బేసికల్లీ ఏది ఇష్యూ అయినప్పటికీ కూడా అది సార్ట్అవుట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే బేసికల్గా రూట్ కాజ్ అది ఇష్యూ తెలిస్తే కనుక అది ఎక్కడ సాధ్యమైతే ఇక్కడ, లేదంటే హెడ్ క్వార్టర్స్తో టేకప్ చేసి కోఆర్డినేట్ చేసుకుని సమస్య పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. బట్ బేసికల్లీ గుంటూరులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రాబ్లం లేదనుకుంటున్నాను. మరి మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఓవరాల్గా స్టేట్ లెవెల్లో చూస్తే కనుక గుంటూరు డిస్ట్రిక్ట్ యాజ్ సచ్ ద పర్సంటేజ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ బాగానే ఉందనుకుంటున్నాం. బట్ కార్పొరేషన్ పరిసే నాకు తెలియదు. నో యాక్చువల్లీ ద సిఆర్డీ అనేది ల్యాండ్ పూలింగ్ వరకు పరిమితమై ఉంది రోలు. బేసికలీ మెయిన్ జాబ్ ఈజ్ దిస్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. సో ఐ విల్ బి ఫోకసింగ్ ఆన్ దిస్ ఆల్సో. అది పూలింగ్ ఇష్యూ ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఐ విల్ విత్డ్రా మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ యాక్టివిటీ. సో ఫోకస్ విల్ బి మోస్ట్లీ ఆన్ ద జిఎంసీ యాక్టివిటీ. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో నేడు రీసెర్చ్ అండ్ డేటా అనాలిసిస్ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. పరిశోధనా రంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలి తదితర అంశాలలో ఈ వర్క్షాప్ లో నిపుణులు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అనేక విశ్వవిద్యాలయాల నుండి ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు హాజరయ్యారు. నేడు రేపు 2 రోజుల పాటు ఈ వర్క్షాప్ కొనసాగనున్నది. స్థానిక ఏసీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన రంగ విద్యార్థుల కోసం జాతీయ స్థాయి వర్క్షాప్ ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ వర్క్షాప్ కి హాజరయ్యి తమ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. పలు విశ్వవిద్యాలయాల నుండి హాజరైన ఆచార్యులచే పరిశోధన రంగంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రియాత్మక విశ్లేషణ తదితర అంశాలలో అవగాహనను అందిస్తున్నారు. మరి ఈ రోజు రేపు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరగటం అనేటువంటిది మరి గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ప్రిన్సిపల్గా. ఈ యొక్క అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే రీసెర్చ్ అండ్ డాటా అనాలిసిస్ SPSS అనేటువంటి సబ్జెక్టు మరి న్యూ సబ్జెక్టు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రప్రథంగా ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరగటం అనేటువంటి మొట్టమొదటి సెమినార్ ఈ సబ్జెక్టు మీద. కాబట్టి ఈ సబ్జెక్టుకు సంబంధించిన సెమినార్ ద్వారా మరి క్వాలిటీ రీసెర్చ్ వర్క్ జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క సెమినార్ని UGC వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్ ఇది మొట్టమొదటిగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మా కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వారు మాత్రమే ఇది నిర్వహిస్తున్నారు. ఇదేంటంటే చాలా గుణాత్మకమైన ప్రయోగశాల క్రింద మనం దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మన భారతదేశంలో సిటిజన్స్ అనేవాళ్ళు నాలెడ్జ్ టు ద సొసైటీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని మీద ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ రీసెర్చ్ చేయటంలో వాళ్ళకున్న మరి అడ్డంకులు లేదా వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవటానికి సో రీసెర్చ్ అనగా ఏంటి, నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, సో ఏ విధంగా దీనిని నేను మరి కలెక్షన్ ఆఫ్ ద డేటాలో కానీ దానిని అన్వయించుకోవటంలో కానీ రిజల్ట్స్ తీసుకొని రావటంలో కానీ ఈ స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్ అనేది చాలా ఉపయోగకరము. ఇది మొట్టమొదటిగా 1969లో ఫస్ట్ వర్షన్ వచ్చింది. ఆ తర్వాత కొంతమంది దీన్ని డెవలప్ చేయడం ద్వారా ఈ IBM వాళ్ళు 2009లో దీన్ని వాళ్ళు టేకప్ చేశారు. దాన్ని స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ IBM అని అన్నారు. ఆ తర్వాత 2014లో కూడా ఇది మళ్ళీ న్యూ వర్షన్గా మళ్ళీ టర్నప్ అయింది. ఇది రీసెర్చ్ స్కాలర్స్కి అందరికీ అది ఏ సబ్జెక్ట్ అయినా అవనియండి. జిల్లాలో ఇంతవరకు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవ్వలేదని
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. వ్యాధిని గుర్తించేందుకు నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, దీని గురించి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లో అట్లాగే తెలంగాణలో అత్యధికంగా ఈ స్వైన్ ఫ్లూ కేసులు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా అక్కడ ఉన్నత స్థాయిలో ఒక సమావేశం జరిపి దాని గురించి కూడా చర్చించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్వైన్ ఫ్లూ కేసులు మన జీజీ జనరల్ హాస్పిటల్లో మటుకు ప్రస్తుతం ఏ కేసు కూడా రిపోర్ట్ చేయటం జరగలేదు. ఒక 2 రోజుల కిందట మనం డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి, అట్లాగే మెడిసిన్ డిపార్ట్మెంటు, పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంటు, అలాగే ఇన్ఫెక్షస్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈ స్వైన్ ఫ్లూకి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా దీన్ని మనం నివారించవచ్చు, దీన్ని ఎలా స్ప్రెడ్ చేయకుండా జరగాలనే దాని మీద ఒక మీటింగ్ చేసి దాని మినిట్స్ కూడా మనం డిఎంఈ గారికి అట్లాగే డిఎంహెచ్ఓకి పంపించడం జరిగింది. ఈ స్వైన్ ఫ్లూ కేసులు వచ్చినప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజ్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్లో ఒక ఐసోలేషన్ వార్డు 4 బెడ్లతోటి ఒకటి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే చిన్నపిల్లలకు స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే స్వైన్ ఫ్లూ రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా మనం చేయాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయాలని కూడా ఒకటి మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రజల్లో కూడా కొంత అవగాహన కలవాలి. ఈ జన సమ్మర్దంలో ఉన్నప్పుడు మనం ఈ షేక్ హ్యాండ్లు ఇవ్వటం కానీ, అట్లాగే ఈ తుమ్ములు అటు వచ్చినప్పుడు ఒక ముక్కులకి మనం అడ్డం పెట్టుకోవటం, మాస్కులు కట్టుకోవటం అనేది కూడా చేయవలసి ఉంటుంది. జనసమ్మర్దం ఉన్న దగ్గర ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మాత్రం మనకి స్వైన్ ఫ్లూ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎటువంటి కేసులు కూడా మనకి రిపోర్ట్ అవ్వలేదు. దానికి ముందు జాగ్రత్త చర్యగా మనం డిఎంహెచ్ఓ గారికి దానికి కావలసిన మాస్కులు కానీ, వ్యాక్సిన్స్ కానీ, అట్లాగే టామిఫ్లూ అనేవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎటువంటి భయాందోళనలు చెందన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ చల్లగాలికి తిరగకుండా, అట్లాగే జలుబు వచ్చినప్పుడు 2 రోజులకు తగ్గకపోతే ఒళ్ళు నొప్పి, జ్వరం ఉన్నప్పుడు వెంబటే డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా ఈ మూలంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.